హలో అండి అందరికీ. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరిక కథలోకి వెళ్దాం. చందుకి డెలివరీకి నొప్పులు మొదలయ్యాయి అని అర్థమవుతుంది. ఇక వెంటనే ఆలస్యం చెయ్యకుండా వాళ్ళ పక్క పోర్షన్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఆవిడతో చెప్తుంది. ఇక తప్పని పరిస్థితుల్లో అయ్యో చందు, ఏం కంగారు పడకమ్మా, సూర్యకి తెలుసా ఈ విషయం అని అడుగుతుంది ఆమె. లేదండి అమ్మా అని నొప్పితోనే సమాధానం చెబుతుంది. సరే, ఇక ఆలస్యం చెయ్యటం మంచిది కాదు అని ఆ పెద్దావిడ ఆటోలో చందుని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. సూర్య యొక్క తీరును గత 8 సంవత్సరాల నుండి చాలా దగ్గరగా చూస్తున్న అపార్ట్మెంట్ వాచ్మెన్ సూర్య గారికి ఈ విషయం తెలిసి ఉండదు. కాల్ చేస్తే మంచిది అని చెప్పి సూర్యకి కాల్ చేసి హలో సార్ అంటాడు. హలో హలో అంటాడు సూర్య, వాచ్మ్యాన్ వాయిస్ సరిగా వినిపించకపోవటంతో. ఆ సమయంలో సూర్య ఊరు నుండి వస్తున్న చందు వాళ్ళ అమ్మగారిని తీసుకురావటానికి బస్టాప్లో ఉంటాడు. బస్టాప్ నుండి బయటికి వచ్చి తిరిగి వాచ్మ్యాన్కి కాల్ చేస్తాడు. హలో సార్, మేడంకి పెయిన్స్ స్టార్ట్ అయినట్లు ఉన్నాయి. మీ ఫ్లాట్ పక్కన ఉండే ఫలానా వారు హాస్పిటల్కి తీసుకువెళ్ళారు సార్ అని చెబుతాడు వాచ్మ్యాన్. ఓ అవునా, సరే సరే, చాలా థ్యాంక్స్ కాల్ చేసినందుకు అంటాడు సూర్య. హాస్పిటల్కి చేరుకున్న చందు సూర్యకి ఒకసారి కాల్ చేసి విషయం చెప్పాలి, మళ్ళీ నా మీద కోప్పడతాడు అనుకుని మొబైల్ తీసి కాల్ చేస్తుండగా నొప్పుల తీవ్రత మరింత ఎక్కువ కావటంతో తన ప్రయత్నం విఫలమవుతుంది. డాక్టర్ డెలివరీకి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసి భర్త లేదా కుటుంబ సభ్యుల సంతకాలు చేయవలసి ఉంటుంది. మీతో ఎవరు వచ్చారు అని అడగగానే ఎవరు తనతో రాలేదు అన్నట్టుగా తలను అడ్డంగా ఊపుతుంది చందు. నాకు ఎప్పుడో తెలుసు మీ హస్బెండ్ గురించి. మొదటి రోజునే ఆయన యొక్క నిర్లక్ష్యం తెలిసింది అంటుంది డాక్టర్. ఇంతలో సూర్య చందు తల్లితో హాస్పిటల్కి చేరుకుంటాడు. సార్, మీకోసమే ఎదురు చూస్తున్నారు, ఇక్కడ సిగ్నేచర్ చెయ్యండి అంటూ నర్స్ కొన్ని డాక్యుమెంట్స్ తీసుకువస్తుంది. సూర్య వెంటనే ఆలస్యం చెయ్యకుండా తన సంతకాన్ని చేస్తాడు. కొన్ని గంటలు నొప్పులు భరించిన చందుకి చక్కటి పాప పుడుతుంది. పాపను చందు గుండెల మీద డాక్టర్ ఉంచగానే చందు కంట నుండి కన్నీరు వస్తుంది. బిడ్డ నుదురిని ముద్దాడుతుంది. నర్స్ పాపను తీసుకువెళ్ళి బయట వెయిట్ చేస్తున్న సూర్య చేతికి అందిస్తుంది. తన బిడ్డను చూసిన వెంటనే సంతోషంగానే ఉంటాడు, కానీ బయటకు అంతగా తన సంతోషాన్ని వ్యక్తపరచడు సూర్య. మేము పాపను క్లీన్ చేస్తాం, మీరు మీ వైఫ్ దగ్గరకు వెళ్ళండి అంటుంది నర్స్. గదిలో బెడ్పై ఉన్న చందు దగ్గరకు వెళ్ళి మనకు పాప పుట్టింది, ఇప్పుడు నీకు బాగానే ఉందిగా అని అడుగుతాడు సూర్య. మొదటిసారి భర్త నోటు నుండి తన బాగోగులు మాట వినిన చందు సంతోషంతో తలను బాగానే ఉన్నాను అన్నట్టుగా ఊపుతుంది. నార్మల్ డెలివరీ కావటం వలన కేవలం 3 రోజులలోనే చందుని డిశ్చార్జ్ చేస్తారు. ఇంటికి వెళ్ళి పాపకు సంబంధించిన పనులు చేస్తున్న చందు తల్లికి హాస్పిటల్కి తీసుకువెళ్ళిన పెద్దావిడ సహాయం చేస్తుంది. మీకు చాలా రుణపడి ఉంటామండి, మా చందుని సరైన టైంలో హాస్పిటల్కి తీసుకువెళ్ళారు అంటుంది చందు తల్లి. ఆ అదేముందిలే అమ్మా, పర్వాలేదు, కానీ నెలలు నిండిన పిల్ల దగ్గర పెద్దవారు ఎవరైనా ఉండాలి, లేకపోతే కనీసం భర్త యొక్క సహకారమైనా ఉండాలి. పాపం ఆ చందు కష్టాలు ఆ దేవునికే తెలుసు
అంటూ పాప శరీరానికి ఆయిల్ రాస్తూ అంటుంది ఆమె. ఆ మాట విన్న చందు బాధతో తలదించుకుంటుంది. ఆ! అదేముందిలేండి. జాబ్ చేసే మగవారికి కుదరదుగా అని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది చందు తల్లి. ఆ పెద్దావిడ వెళ్ళిన తరువాత పాపకు బట్టలు వేస్తూ, చందు, నిన్ను సూర్య బాగానే చూసుకుంటున్నాడుగా అని ప్రశ్నిస్తుంది చందు తల్లి. ఆ! అమ్మా! మీరు ఏం దిగులు పడకండి. మీ కూతురికి అలవాటైపోయింది. మీరు చెప్పారుగా సూర్య నన్ను బాగా చూసుకుంటాడని. ఆ విధంగానే చూసుకుంటున్నాడు. ఆయన చూపించే ప్రేమలో నేను మునిగి తేలుతున్నాను అంటుంది. చందు మాటలను అర్థం చేసుకున్న ఆమె తల్లి ఆలోచనలో పడుతుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.